అనుభవం కలిగినా కూడా మరలా మనం పాపంలో పడిపోతే దేవుడు మనలను క్షమించేవాడుగా ఉన్నాడా? క్షమిస్తే ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఎందుకు క్షమించేవాడుగా ఉన్నాడు? మనం ఎంత ఘోరమైన పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడా? డిసైడ్ అయితే అంటే ఇప్పుడు మేము చెప్పే ఆన్సర్ బట్టి ఫ్యూచర్లో ఇంకా ఎన్ని బ్యాలెన్స్ మిగిలిపోయాయో, ఇంకా డేటా బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇంకా పాపాల బ్యాలెన్స్ ఎంత ఉంది అని లెక్కేసుకుందాం అనుకుంటున్నారా? మీకు సింపుల్ థింగ్ చెప్పనా? దేవుడు క్షమిస్తాడు. పాపుల పాపాలని ఉచితంగా క్షమిస్తాడు. సిలువలో వాళ్ళ కోసం రక్తం కార్చాడు, అయిపోయింది. కానీ పరిశుద్ధుల పాపాన్ని ఆయన ఉచితంగా క్షమించడు. బాగా గుర్తు పెట్టుకో ఈ విషయాన్ని. పరిశుద్ధుల పాపాన్ని ఫ్రీగా క్షమించడు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో నాతాను 11-12 అధ్యాయాల్లో నాతాను దగ్గరికి దావీదు వచ్చి నాతాను దావీదు దగ్గరికి వచ్చి అంటాడు, నీవే ఆ మనుష్యుడివి అనగానే వెంటనే